హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ టెక్ టాక్ షో. సో చాలా మంది స్టూడెంట్స్ మరి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏ బ్రాంచెస్ తీసుకోవాలని కూడా మీరైతే తికమక పడుతూ ఉంటారు. కానీ ఏ బ్రాంచెస్ లో అయితే మనకు ఫ్యూచర్ ఉంటుంది. చాలా మంది అయితే పేరెంట్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు, మరి మీరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోండి, సిఎస్సి తీసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఎటువైపు వెళితే మన లైఫ్ అనేది ఎంత బాగుంటుందో దాని గురించి ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి సో మన గెస్ట్ కూడా వచ్చేసారు. ఆయన ఎవరో కాదు, ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ, ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరపు నుంచి కూడా మరి ఎన్వి సురేంద్ర గారు కూడా వచ్చారు. హాయ్ సార్. హలో సార్. వెల్కమ్ టు ద సుమన్ ఐటీ టీవీ. మన టెక్ టాక్ షోలో మీరు రావడం చాలా హ్యాపీగా ఉంది. యా, అండ్ రీసెంట్ టైమ్స్ లో కూడా ఎంసెట్ రాసిన తర్వాత పిల్లలు మెయిన్ గా పేరెంట్స్ చెప్పారని చెప్పేసి సో ఏదో ఒక బ్రాంచ్ లోకి వెళ్ళిపోవడము, సో అందులో ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ తో కూడా కొంతమంది పేరెంట్స్ పక్కింటి వాళ్ళు అది చేస్తున్నారు, మీరు అది చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇలా వెళ్తున్నారు. కానీ మరి స్టూడెంట్స్ అయితే వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే ఎటువైపు ఏ బ్రాంచెస్ తీసుకుంటే బాగుంటుంది? చాలా మంచి ప్రశ్న వేశారండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఈఏపీ సెట్ పూర్తి చేసుకొని విద్యార్థులు ఏ బ్రాంచ్ ఎంపిక చేసుకోవాలనే ఒక ఆప్షన్ ఎంపికలో కీలకమైన సమయంలో నా యొక్క అభిప్రాయాలు ఖచ్చితంగా తల్లిదండ్రులకు ఉపయోగపడతాయి. ఎందుకంటే రాష్ట్రంలో 257 కళాశాలలు ఆంధ్రప్రదేశ్లోను, 150 పైగా కళాశాలలు తెలంగాణ స్టేట్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో 500 పైచిలుకు డీమ్డ్ యూనివర్సిటీ స్థాయితో ఏమి అన్నీ కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ విద్య అభ్యసించేదానికి కౌన్సిలింగ్ ప్రక్రియకు ఆప్షన్స్ పెట్టుకునే దానికి సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్సే అనే భావన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉంది. ఎందుకు ఈ భావన అనేది వచ్చింది? ఎందుకనేదంటే 100కి 90 ఉద్యోగాలు కేవలం ఐటీ రంగంలోనే రావడం వల్ల కంప్యూటర్ సైన్స్ చదివితేనే ఉద్యోగాలు వస్తాయన్న ఒక భ్రమలో తల్లిదండ్రులు ఉండడం జరుగుతుంది. అందువల్లనే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎదురింటివాడు పక్కింటివాడు అమెరికాకు వెళ్ళాడు, కంప్యూటర్ సైన్స్ చేసుకొని మంచిగా సెటిల్ అయ్యాడు అన్న ఒక అభిప్రాయంతో ఎక్కువగా కంప్యూటర్ వైపు మొగ్గు చూపుతున్నటువంటి అవకాశం. ఈరోజు దానికి పరిస్థితులకు భిన్నంగా విద్యా సంస్థలు కూడా తమ కళాశాలలో ఉన్నటువంటి కోర్సులన్నీ కూడా కంప్యూటర్ రిలేటెడ్ బ్రాంచెస్కే పరిమితం చేయడం ద్వారా ఎక్కువ మంది కంప్యూటర్ చదివేదానికి అవకాశం అనేది కల్పిస్తూ ఉంటారు. కాబట్టి కంప్యూటర్ చదివితేనే మనకి సాఫ్ట్వేర్ రంగంలో రాణించగలమా? స్కిల్ యుగంలో బతుకుతున్నటువంటి ఈ 20th సెంచరీలో ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీస్ని నేర్చుకోవడం వల్ల ఎటువంటి విద్యార్థి అయినా కూడా తన కెరియర్ని మలుచుకొని బంగారు భవిష్యత్తుకి ఇచ్చే అవకాశాన్ని అనేది మనకి కల్పించడం జరిగింది. ఓకే, అస్ ఎ ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్గా అయితే మీరు ఎంతో మందికి కూడా ఉద్యోగాలు ఇచ్చింటారు, దాని పరంగా ఉండే ఉంటుంది. కానీ ప్రెసెంట్ అయితే జనరేషన్ వాళ్ళు మీరు అన్నట్టు కంప్యూటర్ సైన్సే అని అన్నారు, కానీ వేరే బ్రాంచ్ వాళ్ళు కూడా స్కిల్స్ని ఉపయోగించుకొని కూడా మరి సాఫ్ట్వేర్ జాబ్స్ అనేది కూడా వచ్చేస్తున్నాయి వాళ్ళకి. మరి వాటి గురించి మీరేమంటారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు కంప్యూటర్లో రాణించాలి, కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగంలో రాణించాలంటే కంప్యూటర్ సైన్సే చదవాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు టెక్నాలజీ స్పెసిఫిక్ ట్రైనింగ్ ఏ బ్రాంచ్ విద్యార్థి అయినా కూడా అతను కొద్దిపాటి కష్టంతో కొద్దిపాటి ఆసక్తితో నేర్చుకోగలిగినప్పుడు ఖచ్చితంగా సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తారు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు ఒక 10 కంపెనీలు, టీసీఎస్ అయితే ఏమండి, ఇన్ఫోసిస్, డిఎక్సి, కాగ్నిజెంట్, విప్రో, ఇలాంటి ఒక 10 మల్టీనేషనల్ కంపెనీస్ ఏ బ్రాంచ్ విద్యార్థి అయినా కూడా తనకు కావాల్సినటువంటి శిక్షణ అర్హత కలిగి ఉంటే ఈరోజు ఎంపిక చేసుకునే దానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు దీన్ని బట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్కిల్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. డిగ్రీ కన్నా బీటెక్లో ఏ డిగ్రీ చేసినా కూడా సి, జావా, డేటా స్ట్రక్చర్స్, లాజిక్ ప్రోగ్రామింగ్, ఆప్టిట్యూడ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ పెంపొందించుకుంటే వాళ్ళు ఐటీ రంగంలో సాధించుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా మీకు ఇంకొక కొత్త వర్డ్ కూడా యూస్ అవుతుందండి. చదువు లేని వాడిని నిరక్షరాస్యులు అని ఇంతకుముందు అనేవాళ్ళు, కానీ ఈరోజు కంప్యూటర్ సైన్స్ రంగంలో చదువుతూ కోడింగ్ స్కిల్స్ లేని వాళ్ళని కూడా నిరక్షరాస్యులు అంటున్నారు. ఎందుకంటే కోడింగ్ స్కిల్స్కి యొక్క ప్రాధాన్యత దినదినాభివృద్ధి చెంది ఈరోజు ఒక మంచి కోడింగ్ స్కిల్స్ కలిగినటువంటి ఏ బ్రాంచ్ చదివిన విద్యార్థులకు కూడా అలవోకగా 20 లక్షలు 30 లక్షలు ఉద్యోగాలు ఇచ్చేదానికి కార్పొరేట్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం సార్ ఏంటంటే ఎవరైతే 4 years డిగ్రీ అనేది చదివిన తర్వాత
ఏమవుతుందంటే ఆ సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడంలో కూడా కొంతమంది అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో కొంచెం వెనకబడిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు వాళ్ళ దగ్గర అంటే స్టూడెంట్స్ లో ఉన్న మిస్కన్సెప్షన్స్ ఏంటి అంటారు? ఖచ్చితంగా క్యాంపస్ ప్రాంగణ ఎంపికలు అనేవి 4వ సంవత్సరంలో జరుగుతాయి, అప్పుడు మనం ప్రిపేర్ అయితే చాలు అనే భావన ప్రతి విద్యార్థికి ఉంటుంది. కానీ ఆ అవలంబించడం పద్ధతి చాలా తప్పైన పద్ధతి. ఎందుకంటే మనము ప్రొఫెషనల్ కాలేజెస్లో చేరిన మొదటి సంవత్సరం నుంచే ఫస్ట్ ఇయర్ మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంపొందించుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కేవలం ఇంగ్లీష్ మాట్లాడటం కాదు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే నీ యొక్క భావాలని 100% ఎదుటివాడికి అర్థమయ్యే విధంగా వ్యక్తపరిచే స్కిల్స్ని కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. అది పాష్గా ఇంగ్లీష్ మాట్లాడటం, యాక్సెంట్తో ఇంగ్లీష్ మాట్లాడటం అనేది కాదు. కమ్యూనికేషన్ స్కిల్స్ గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా సెంటెన్స్ ఫ్రేమ్ ఖచ్చితంగా ఉండి సింపుల్ ఇంగ్లీష్లో ఎదుటివాడికి అర్థమయ్యే విధంగా కమ్యూనికేట్ చేయడం ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ మొదటి సంవత్సరంలో పెంచుకుంటారు. 2వ సంవత్సరంలో లాజికల్ స్కిల్స్, యాప్టిట్యూడ్ స్కిల్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి, అర్థమెటిక్ స్కిల్స్ అనేవి పెంచుకోవడం ద్వారా విద్యార్థి తన యొక్క పట్టుదల కృషిని రెండింటి మీద పెట్టి 3వ సంవత్సరంలో టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఏమి టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవాలి? ఏ టెక్నాలజీ నేర్చుకుంటే ఉద్యోగం వస్తుందంటే ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లాజిక్ అనేది కుట్టాలి. మీరు ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోండి, అది జావా అవ్వచ్చు, .NET అవ్వచ్చు, సి లాంగ్వేజ్ అవ్వచ్చు, లేకపోతే పైథాన్ అవ్వచ్చు. ఏ లాంగ్వేజ్ అయినా కూడా లాజిక్ బిల్డ్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటే విద్యార్థి అక్కడి నుంచే ప్రోగ్రామింగ్ స్కిల్స్ తీసుకోవాలి. ఈరోజు హ్యాకర్ ర్యాంక్ అయినటువంటి లీడ్ కోడ్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి ప్లాట్ఫామ్స్లో కొన్ని వేల ప్రాబ్లమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థి నిరంతరం దాని మీద కృషి చేస్తూ, దాని మీద సాధన చేస్తూ తన యొక్క కోడింగ్ స్కిల్స్ పై పట్టు సాధించినప్పుడు బహుళజాతి సంస్థలన్నీ కూడా హై ప్యాకేజ్ జాబ్స్కి ఎంపిక చేసుకునే దానికి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థి అనేది 4వ సంవత్సరంలో ప్రాంగణ ఎంపికలు వస్తాయి, అప్పుడు నేను స్టార్ట్ చేస్తే కష్టం అనే భావనలో ఉన్నారు. కాబట్టి చాలామంది విద్యార్థులు ప్రాంగణ సమయంలో క్యాంపస్ ఎంపికలకు సెలెక్ట్ కాకుండా క్యాంపస్ దాటిన తర్వాత మళ్ళా ఏ చెన్నైయో, హైదరాబాదో, బెంగళూరో వచ్చి అప్పుడు కోర్సులు నేర్చుకొని అప్పుడు ప్రాంగణ ఎంపికలకి అటెండ్ అయ్యి దాంట్లో శిక్షణ పొందిన తర్వాత వస్తున్నారు. కానీ కళాశాలల్లో మీకు పోటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. కళాశాలల్లో చిన్నపాటి కృషి, మీ యొక్క ప్లేస్మెంట్ గైడెన్స్లో కరెక్ట్గా వెళ్తే ఉద్యోగం సంపాదించడం చాలా సులువు. ఈరోజు ఉద్యోగాలు లేవనడం అనేది తప్పు. ఉద్యోగాలకు కావాల్సిన స్కిల్ అనేది లేకపోవడం వల్ల ఉద్యోగాలు తక్కువ అవుతున్నాయి. ఆ స్కిల్ని కరెక్ట్గా పెంపొందించుకోవడం ద్వారా అన్ని ప్రోగ్రామింగ్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక లాంగ్వేజ్, ఒక బ్యాక్ ఎండ్, ఒక ఫ్రంట్ ఎండ్ ప్రాసెస్ నేర్చుకోవడం వల్ల, వాళ్ళ యొక్క కోడింగ్ స్కిల్స్ పెంపొందించుకోవడం వల్ల విద్యార్థి అనేవాడు క్యాంపస్ ప్రాంగణ ఎంపికలలో విజేతగా నిలుస్తాడు. యాజ్ ఏ ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్గా మీరు మెయిన్గా అక్కడ వచ్చే క్యాండిడేట్లో ఏం చూసి సెలెక్ట్ చేసుకుంటుంటారు? ఎలాంటి క్వాలిటీస్? ఇక్కడ ప్రాంగణ ఎంపికలలో నేను చెప్పినట్టు వాళ్ళ యొక్క యాప్టిట్యూడ్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు ప్రధానమైన అంశం వాళ్ళ యొక్క యాటిట్యూడ్, వాళ్ళ యొక్క నడవడిక, వాళ్ళ యొక్క వేషధారణ, ఇవన్నీ కూడా ప్రాంగణ ఎంపికల్లో చాలా కీలకమైనటువంటి అంశాలు. ఎందుకంటే వీళ్ళు ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా కూడా గ్రూప్లో వర్క్ చేయాలి, టీంతో వర్క్ చేయాలి, అందరితో కలిసి వర్క్ చేయాలి, అందరితో కలిసి కమ్యూనికేట్ చేయాలి. కాబట్టి ఈరోజు యాటిట్యూడ్ అనేది, సాఫ్ట్ స్కిల్స్ అనేవి చాలా కీలకమైనటువంటి భూమికను పోషిస్తూ ఉన్నాయి. కాబట్టి కేవలం టెక్నికల్ స్కిల్స్ ఉంటే జాబ్ వస్తుందా అంటే టెక్నికల్ స్కిల్స్తో రంగరించినటువంటి సాఫ్ట్ స్కిల్స్ ఉన్నప్పుడే విద్యార్థి క్యాంపస్ ఎంపికలలో ప్రాధాన్యత తీసుకొని ప్రాజెక్ట్ చేయడానికి జరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమైందంటే అన్ని సమపాలనలో ఉండాలి. టెక్నాలజీ పరంగా కానీ, సాఫ్ట్ స్కిల్స్ పరంగా కానీ, యాటిట్యూడ్ పరంగా కానీ, టీం వర్క్, మోటివేషన్, లీడర్షిప్ క్వాలిటీస్. ఇంతకుముందు కేవలం ఒక స్కిల్ ఉంటే చాలు అనేవాళ్ళు. ఈరోజు మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా మల్టీ టాస్కింగ్ అడుగుతున్నారు. అంటే ఒక ప్రాజెక్ట్ లీడరు చేయగలిగినటువంటి వర్క్ ఎలా ఉంటుందంటే టెక్నికల్గా ఉండాలి, ప్రాజెక్ట్ డెమో ఇవ్వాలి, ప్రాజెక్ట్కి ప్రజెంటేషన్ ఇవ్వాలి, ప్లస్ ఆ ప్రాజెక్ట్ని తన టీంతో అందరితో కలిపి చేపించే
శక్తి సామర్థ్యాలు, లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా సమపాలల్లో ఉండి మల్టీ టాస్కింగ్ ఉన్న విద్యార్థులనే ఈరోజు సంస్థలు ఎంపిక చేసుకుంటున్నాయి. అండ్ ప్రెసెంట్ అయితే ఫ్యూచర్ టెక్నాలజీస్ కానీ సో ఏ టెక్నాలజీస్ వైపు ప్రెసెంట్ జాబ్స్ రాబోయే కాలంలో మంచిగా ఉంటాయి? ఈరోజు టెక్నాలజీస్ యుగంలో చాలా వినూత్నమైన మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటిదాకా మనం వినటువంటి ఆ ఫ్యాన్సీ వర్డ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే కానీ, డేటా సైన్స్ అయితే కానివ్వండి, ఐఓటీ అయితే కానీ, సైబర్ సెక్యూరిటీ అయితే కానీ, లేకపోతే బ్లాక్ చైన్ అయితే కానీ, ఇవన్నీ కూడా లేటెస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీస్ అవుతున్నాయి. నిజంగా ఈరోజు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లే చేసే రోలు ఒక హ్యూమన్ ఇంటెలిజెన్స్ కింద 100 రెట్లు ఎక్కువగా ఉన్నందువల్ల ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా లేటెస్ట్ 4.0 టెక్నాలజీస్, 20th టెక్నాలజీస్ ఉండడం వల్ల ఏఐసిటి వాళ్ళు బీటెక్లోనే ఈ యొక్క అడ్వాన్స్డ్ కోర్సెస్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ అడ్వాన్స్ కోర్సెస్ వస్తున్నాయో విద్యార్థుల యొక్క సృజనాత్మక శక్తి బాగా పెరిగి ఆ ఎక్కువ అమౌంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ వీటి మీద చేసుకుంటే వారికి భవిష్యత్తు వస్తుంది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈరోజు ఉన్న టెక్నాలజీ రేపటికి అబ్సల్యూట్ అయిపోతుంది, రేపటికి పనికి రాకుండా పోతుంది. కాబట్టి ప్రతి విద్యార్థి నిరంతరంగా చదువుకుంటానే ఉండాలి. ఇప్పుడు లేటెస్ట్ ఏఎంఎల్ యుగం దాటిపోయి, డేటా సైన్స్ యుగం దాటిపోయి చాట్ జీపీటీ అని వచ్చింది, జన్ ఏఐ అని వచ్చింది. కాబట్టి ఎప్పుడు కూడా బేసిక్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉండి కొత్త టెక్నాలజీకి అనుగుణంగా మనము మూవ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క ఆపర్చునిటీస్ కూడా మనకి వస్తాయి. వాళ్ళ యొక్క ప్రాంగణ ఎంపికల్లో వాళ్ళు విజయం సాధించేదానికి అవకాశం ఉంది. అండ్ మామూలుగా విద్యార్థి దశలో ఉన్నప్పుడు సో వాళ్ళు సర్టిఫికేషన్స్ కానీ ఏదైనా కానీ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కానీ అలా చేస్తే మరి జాబ్ తెచ్చుకునే దానిలో ఏమైనా బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయి వాళ్ళకు? ఖచ్చితంగా అండి. ఈరోజు కేవలం పట్టాతో, డిగ్రీతో ఉద్యోగం వస్తుంది అనేది ఒక మిత్ అనమాట. ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం విద్యార్థి ఇండస్ట్రీకి ఎంత అనుసంధానంగా చదువుకుంటున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ అంశంలో మనకి ఈ ప్రాజెక్ట్ వర్క్ అనేది చాలా ఇంప్లిమెంట్ అవుతుంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ప్రతి విద్యార్థి 3 ప్రాజెక్టులు చేయాలి, 2 మైనర్ ప్రాజెక్ట్స్. ఇండస్ట్రీ అవసరాలు సమాజంలో ఉన్నటువంటి సమస్యలని టెక్నాలజీ పరంగా ఏ విధంగా అడ్రస్ చేయగలము, టెక్నాలజీ పరంగా ఏ విధంగా చేయగలము అనే దాన్ని ప్రాజెక్ట్ రూపంలో ఇంప్లిమెంట్ చేసి ఒక సామాన్య మానవుడిని టెక్నాలజీకి అనుసంధానించి వాడి యొక్క అవసరాలకి అనుగుణంగా ప్రాజెక్ట్ సొల్యూషన్స్ తయారు చేయడమే ఈ ప్రాజెక్ట్ వర్క్. ఖచ్చితంగా సర్టిఫికేషన్ చేయడం ద్వారా గ్లోబల్ సర్టిఫికేషన్స్, అందులో ఆ సర్టిఫికేషన్స్లో కూడా ఎలాంటి సర్టిఫికేషన్ అంటే ఒరాకిల్ సర్టిఫికేషన్ కానీ, లేకపోతే ఏఎంఎల్ కానీ, డేటా సైన్స్ కానీ, ఇలాంటి గ్లోబల్ సర్టిఫికేషన్స్ కేవలం అమీర్పేట మార్కెట్లో ఉండే సర్టిఫికేషన్స్ కాదు, ప్రపంచవ్యాప్తంగా యాక్సెప్టబుల్ చేసినటువంటి గ్లోబల్ సర్టిఫికేషన్ చేయడం వల్ల ఆ వెయిట్ ఆఫ్ ద రెజ్యూమ్ పెరగడం వల్ల ఒక నార్మల్ మనిషి ఒక సర్టిఫికేషన్ చేసిన విద్యార్థి ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా సర్టిఫికేషన్స్కి వాల్యూ ఉంటుంది. ఇలా సర్టిఫికేషన్ ఒక కంపెనీలో చేయడం ద్వారా, ఇంటర్న్షిప్ చేయడం ద్వారా అతని యొక్క నడవడిక అంతా కూడా 6 నెలలు ఆ కంపెనీ వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తారు బిఫోర్ టేకింగ్ యాజ్ ఎ పర్మనెంట్ ఎంప్లాయీ. ఆ ఇంటర్న్షిప్ చేసిన కంపెనీలోనే అతని యొక్క ఉద్యోగం కొనసాగడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇంటర్న్షిప్స్, సర్టిఫికేషన్ చేయడం వల్ల విద్యార్థికి మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. స్టూడెంట్స్ దశలో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక పక్క కాలేజీలో ఉన్న అంటే సబ్జెక్ట్స్ కానీ దాని మీద ఫోకస్ చేస్తూ ఇంకొక పక్క మరి జాబ్ ప్రిపరేషన్స్ కానీ ఇలా చేస్తూ ఉంటే వాళ్ళ మీద మెంటల్ ప్రెషర్ అనేది కూడా ఎక్కువైపోతుంటుంది కదా. అంటే 2 పడవల మీద ప్రయాణం అనేది కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఖచ్చితంగా ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే ఆటోమేటిక్గా మీరు చెప్పినట్టు ఆ ప్రెషర్ ఖచ్చితంగా బిల్టప్ అవుతుందండి. ఎందుకంటే 2 సమపాలల్లో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఒక పక్కగా అకాడమిక్స్ పరంగా వాళ్ళ యొక్క సర్టిఫికేషన్కి ఎటువంటి డోకా లేకుండా బీటెక్ డిగ్రీ పట్టా వచ్చేదానికి, ఆ మార్కులు 60%కి వచ్చేదానికి ఖచ్చితంగా చదవాలి. ఎక్స్ట్రా ఎఫర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు మీరు చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొనే ప్రతి విద్యార్థి కూడా 18 నుంచి 20 గంటలు కష్టపడుతున్నారు. కేవలం 4-6 గంటల వరకే వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు. కాబట్టి మంచి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే మన యొక్క కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దానికి పక్కా ప్రణాళిక అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే
ప్రణాళిక ఎట్లా ఉండాలంటే మీరు చేసుకున్నటువంటి ప్రణాళిక మీ యొక్క అకాడమిక్ సబ్జెక్ట్స్ స్మూత్గా రన్ అయ్యేటట్టు ఉండాలి, ఎక్స్ట్రా అవర్స్ చేసి ఉండాలి. ఇవన్నీ చదువే కదా సార్, వీళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ ఏముంటుందంటే అందుకనే ఒక అంశంని ఏఐసిటి వాళ్ళు కూడా పంపించి ఈరోజు క్రీడలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి, కొద్దిగా రిలాక్సేషన్ ఇస్తాయని చెప్పి ఏఐసిటి వాళ్ళు క్రీడలకి యోగాకి 2 క్రెడిట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. కంపల్సరీగా ప్రతి కళాశాల వాళ్ళు సోషల్ యాక్టివిటీస్ తో పాటు కల్చరల్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్ అనేవి దాంట్లో భాగస్వామ్యం చేయడం వల్ల కొంతవరకు స్ట్రెస్ రిలీఫ్ అనేది చేసి అతని యొక్క బ్యాలెన్స్డ్ లైఫ్లోకి ప్రణాళికబద్ధంగా చదువుకోగలిగితే అతను ఖచ్చితంగా అతని యొక్క కెరియర్ని విజయం వైపు తీసుకొని వెళ్తగలరని నమ్మకం అనేది క్రియేట్ అవుతుంది. అండ్ మనం స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాము, సో ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ సో ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలన్నా కొంచెం తెలియక కొంచెం తిక్కబోకబడుతూ ఉంటారు. అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళు కరెక్ట్గా సజెస్ట్ కూడా చేయలేకపోతుంటారు. అలాంటి వాళ్ళు సో ఏ ఫీల్డ్ చేసి అంటే ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ ఫైనల్గా వచ్చేది మనము వచ్చే సాఫ్ట్వేర్లోకే కదా అనుకొని అలాంటి మైండ్ సెట్తో వచ్చారంటే ఎలా ఉంటుందంట? మీరు చెప్పినట్టు ఫైనల్గా వచ్చేది ఐటీకే కదా అని అంటే అట్లానే కాదండి. ఈరోజు ఎలక్ట్రికల్ రంగంలో అంటే కంప్యూటర్ అనేది ప్రతి ఒక్క అంశంలో ఇన్బిల్ట్ అయిపోయింది కాబట్టి మీకు కంప్యూటర్ పైన అవగాహన ప్రాధాన్యత పెరిగింది. ఈరోజు ఎలక్ట్రానిక్స్ అండ్ చిప్ కంపెనీలు ఇంతకుముందు మీరు పాత 15 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఇన్కమింగ్ కాల్కు కూడా డబ్బులు కట్టే పరిస్థితిలో ఉంది టెలికమ్యూనికేషన్ రంగం. అంటే ఒక నోకియా ఫోన్ ఉంటే అది స్టేటస్ సింబల్ గా చెప్పేవాళ్ళు. ఈ రోజు స్మార్ట్ ఫోన్ లేనటువంటి వ్యక్తి లేడు, అతిశయోక్తి కాదు. అదే విధంగా 2 సిమ్ములు లేనటువంటి వ్యక్తి అతిశయోక్తి కాదు. ప్రతి ఒక్కరికి 2 సిమ్ములు ఉన్నాయి. నిజంగా 2 సిమ్ములు అవసరమా అంటే లేదు. ఆ కమ్యూనికేషన్ రంగం అనేది ఆ విధంగా అభివృద్ధి చెంది ఆ సిగ్నల్ సిస్టమ్స్ అనేవి ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈసీ అనేది ఎవర్ గ్రీన్ బ్రాంచ్ అయింది. అలాగే ట్రిపుల్ ఈ చూసుకోండి, ఈరోజు కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ కన్నా కూడా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ పైన ఎక్కువ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ అన్నీ కూడా జరుగుతున్నాయి. అలాంటప్పుడు ఆ ట్రిపుల్ ఈ బ్రాంచ్కు ప్రాధాన్యత పెరిగింది. ఈరోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో భవన నిర్మాణం, ఆధునిక నిర్మాణాలు చాలా ఎక్కువైపోతున్నాయి కాబట్టి సివిల్ రంగానికి చాలా ప్రాధాన్యం పెడుతుంది. ఆటోమొబైల్ రంగంలో ఎంత గ్రోత్ వచ్చింది అనేది మీరే చూడండి. ఈరోజు మల్టీనేషనల్ కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నీ కూడా తన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇండియాలో పెట్టడం ద్వారా ఆటోమొబైల్ రంగం అంటే ఏ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ కావాల్సినటువంటి అవకాశాలు దాంట్లో ఉన్నాయి, దాన్ని అందిపుచ్చుకోవాలి. దాంతోపాటు ఐటీ రంగంలో కావాల్సిన స్కిల్స్ను కూడా పెంచుకుంటే ఈరోజు నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను, నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను కాబట్టి నాకు కంప్యూటర్తో అవసరం లేదు అనే పరిస్థితి లేదండి. ప్రతి ఒక్కటి కూడా ఆ కంప్యూటర్తో అనుసంధానం అయింది కాబట్టి మన జీవితం అంతా కూడా కంప్యూటర్తో అనుసంధానం అయి ఉంది కాబట్టి ఖచ్చితంగా దానిపైన అవగాహన రావాలి, కొద్దిపాటి నాలెడ్జ్ దానిపైన తీసుకోవాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, లాజిక్ బిల్డింగ్, దాని ద్వారా మనము ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తే మనం ఖచ్చితంగా ఐటీ రంగంలో కానీ నాన్ ఐటీ రంగంలో కానీ విజయం సాధించవచ్చు. ఓకే, అండ్ సాఫ్ట్ స్కిల్స్ అనేది మన ఉద్యోగానికి చాలా ఇంపార్టెన్స్. మరి సాఫ్ట్ స్కిల్స్ను పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా సాఫ్ట్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఎందుకంటే మనము పనిచేసేదంతా కూడా బహుళజాతి సంస్థల్లో పనిచేస్తున్నాము. బహుళజాతి సంస్థలు అంటే వాటి యొక్క కార్యనిర్వహణలు 4-5 కంట్రీస్లో ఉంటాయి. అంటే మనతో వర్క్ చేసేవాళ్ళు మనలాగే లాంగ్వేజ్ తెలిసిన వాడు కాకపోవచ్చు, వాడు వేరే భాష అన్నా మాట్లాడవచ్చు, వేరే కంట్రీ అన్నా అతను కావచ్చు. కాబట్టి ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది సాఫ్ట్ స్కిల్స్తో లింక్ అయింది. సాఫ్ట్ స్కిల్స్ అంటే నాట్ ఓన్లీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, లీడింగ్ ద టీమ్, కోఆర్డినేటింగ్ విత్ ద అదర్స్, మీ యొక్క హావభావాలను బట్టి మీరు ఏం చెప్పాలనుకున్నారో అది ఖచ్చితంగా చేయాలి. ఈ సాఫ్ట్ స్కిల్స్, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ తెలుగు మీడియం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చాలా ఛాలెంజింగ్గా నిలుస్తాయి. అలాంటి వాళ్ళకి పర్టికులర్గా ఆంగ్ల పత్రికా పఠనం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చదవాలి. రోజుకి 4 సెంటెన్సులు, రోజుకి 2 వొకాబులరీలు, 2 సెంటెన్సులు నేర్చుకోవాలి. అట్లా కాకుండా ప్రూవన్ ఫ్యాక్ట్ ఏంటంటే మీ యొక్క సాఫ్ట్ స్కిల్స్ పెంచుకోవాలి అంటే పబ్లిక్ స్పీకింగ్ వాటిల్లోకి వెళ్ళాలి. చిన్న చిన్న సెమినార్లు, చిన్న చిన్న డిబేట్స్, పేపర్ ప్రజెంటేషన్స్లో
తరచూ పాల్గొని అవకాశం వచ్చి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్ పెరగాలి అంటే పెరగవు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ 1 kg కమ్యూనికేషన్ స్కిల్స్ విల్ గో టు ద సూపర్ మార్కెట్ అండ్ బై. అది ఎట్లా చేయాలంటే అద్దం ముందర కూర్చొని నువ్వు సెల్ఫ్ చెక్ చేసుకో. ఒక ఇంగ్లీష్ వర్డ్ మాట్లాడు, ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ మాట్లాడిన తర్వాత నీకు నీ హావభావాలు, నీ యొక్క కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ ఎలా ఉన్నాయనేది నీకు మిర్రర్ మీద కూర్చొని చూస్తే నీకు ఖచ్చితంగా ఓహో ఈ యాంగిల్లో నా ఈ ఎక్స్ప్రెషన్ బాగలేదు, ఈ యాంగిల్లో ఈ మాట నేను వాడకూడదు అనేది నీకే తెలుస్తుంది. అలా కంటిన్యూస్గా నలుగురితో అంతా ఇంగ్లీష్తో మాట్లాడుతూ చిన్న చిన్న పదాల నుంచి వొకాబులరీ డెవలప్ చేసుకుంటా వెళ్తూ ఉంటే మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అనేవి పెరిగేదానికి అవకాశం ఉంది. పర్టికులర్గా గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ఎందుకంటే ఇంజనీరింగ్ కళాశాలలు అన్నీ కూడా గ్రామీణ నేపథ్యంలోనే ఉంటాయి కాబట్టి ఆ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులకు చాలా కష్టపడే తత్వం ఉంటుంది. టెక్నికల్గా చాలా బాగుంటారు, కానీ వాళ్ళ యొక్క గృహ అవసరాలు, వాతావరణం బట్టి ఇంగ్లీష్ అనేది చాలా కొలమానకంగా ఉండకపోవచ్చు. కాబట్టి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ పై ఫోకస్ పెడితే ఖచ్చితంగా మనము ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా 1-2 నెలల్లో, 1 సంవత్సరంలోనే, ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ప్రధానమంత్రి గారు ఇనిషియేటివ్ అయినటువంటి రీజనల్ లాంగ్వేజెస్లో కూడా, అంటే మాతృభాషలో ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తే దానిపైన పట్టు సాధిస్తారన్న దృఢంగా నమ్మినటువంటి గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల ప్రకారం ఎన్ఆర్ఐ కళాశాలలో ఈరోజు సిఎస్సిఆర్ రీజనల్ లాంగ్వేజ్లో చేస్తాం. మేము దాంట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఇయర్ 75% తెలుగులో బోధిస్తాం, సెకండ్ ఇయర్ 50% వేస్తాం, థర్డ్ ఇయర్ 75%, లాస్ట్ ఇయర్కి వచ్చేలాకే 100% ఇంగ్లీష్లోనే బోధించి వాళ్ళని ట్రాన్సిషన్ పీరియడ్లో నుంచి తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి తీసుకొని వస్తాం. ఏదైనా కూడా వెదర్ ఇట్ ఈస్ ఎ లాంగ్వేజ్ ఆర్ ఎ టెక్నాలజీ నిరంతరంగా సాధన చేస్తే ఖచ్చితంగా మనము దానిపైన పట్టు సాధించవచ్చు అనేది ప్రూవన్ థియరీ. దట్ ఈస్ ద యాక్సెప్టబుల్ థియరీ. ప్రతి ఒక్క విద్యార్థి అవలంబించాల్సింది. ఎదురింటి వాడో పక్కింటి వాడో నా క్లాస్మేట్ నన్ను వెక్కిరిస్తున్నాడు, వాడికి ఏమనుకుంటాడో అనుకుంటే మనం డెవలప్ అవ్వలేము. కంటిన్యూస్ ప్రాక్టీస్ చేస్తే ముందరికి వెళ్తే ఖచ్చితంగా ఆ యొక్క డిఫెక్ట్ని పైకి తీసుకొని వచ్చి మనము అధిగమించి మనము ఖచ్చితంగా మనము విజయం సాధించవచ్చు. నెగిటివ్ని కూడా పాజిటివ్ చేసుకోవచ్చు. ఇంపోస్టర్ సిండ్రోమ్ అని చెప్పేసి దాంతో చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు. ఏంటంటే వాళ్ళల్లో స్కిల్ ఉన్నా కానీ అమ్మో నాకు రాదేమో, నా దగ్గర స్కిల్ లేదేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. అలాంటి దాటి నుంచి మరి చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్ కూడా కొంతమంది బాధపడుతూ ఉంటారు. బయటపడాలంటే ఏం చేయాలంటారు? ఖచ్చితంగా ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న విద్యార్థి ఎట్లా అనుకుంటానంటే హనుమంతునికి తన శక్తి తన తెలియదు అన్నట్టు ఇక్కడ ప్రతి విద్యార్థి కూడా ఇది అతనికన్నా నేను బాగా చెప్పలేనేమో అనే ఒక సందేహంతో అది ప్రయత్నం మొదలు పెడతారు. కాబట్టి అవుట్పుట్ అనేది 100% రాదు. ఖచ్చితంగా అవుట్పుట్ రావాలంటే ఇది నేను చేయగలను అని మొదలు పెడితే 100% అవుట్పుట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సినేషన్లోనే ఉన్నది, అది మానసికంగా సంబంధించింది. దాని ఒక థియరీ ఉందండి. ఒక వ్యాక్సినేషన్ని 100 మందికి ఇవ్వాలి, దాంట్లో 50 మందికే వ్యాక్సినేషన్ ఇచ్చారు, ఒక 10 మందికి వాటర్ పంపించారు. ఆ వాటర్ పంపించినా కూడా మానసికంగా నాకు వ్యాక్సిన్ వేసుకున్నాను, నేను ప్రొటెక్ట్ అయ్యాను అనే అతను దృఢంగా నమ్మారు, సంకల్పంతో ఉంది. కాబట్టి 50 మందిలో ప్రొడక్షన్ కావాల్సినటువంటి ఆ యాంటీబాడీస్, ఆ శక్తి, రోగ నిరోధక శక్తి 58 మందిలో ప్రొడ్యూస్ అయింది. అంటే 8 మందికి వ్యాక్సిన్ వేయకపోయినా కూడా మానసికంగా దృఢ సంకల్పంతో నేను చేయగలను, ఇది నేను అధిగమించగలను, నాకు ఇది జరిగింది, ఇది జరగద్ది అనే నమ్మకం ఉంటే ఖచ్చితంగా మనం ఆ యొక్క సిండ్రోమ్ నుంచి బయటికి రావచ్చు. మనం మిగతా వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారు ఏంటి అనేది కాకుండా మెయిన్గా మన మీద మన నమ్మకం పెట్టుకొని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని. మన మీద మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ప్రపంచాన్ని, దేశాన్ని అన్నిటినీ కూడా జయించగలం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మాకున్న డౌట్స్ కానీ, సో ఏ బ్రాంచెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, సో ఫ్యూచర్ అనేది కూడా ఎలా ఉంటుంది అనేది కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఐటీ టీవీ. నమస్తే. సో గైస్, మరి అయితే మీరు ఎంసెట్ తర్వాత ఎలాంటి ప్లేస్మెంట్స్ లో ఏ బ్రాంచ్ తీసుకోవాలనే దానికి కూడా మరి పర్ఫెక్ట్ మరి క్వశ్చన్స్ కి మరి అయితే ఆన్సర్స్ కూడా మన సురేందర్ గారు ఇచ్చేశారు. సో మరొక ప్రోగ్రామ్ తో మరొకసారి కలుద్దాం.